మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. జనవరి 28న పూణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఆయనతో పాటు విమానంలో ఉన్న మరొక 4 కూడా చనిపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి అజిత్ పవార్ వరకు విమాన ప్రమాదంలో మరణించిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ విమాన ప్రమాదంలో జనవరి 27న మరణించారు. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ముంబై నుంచి బారామతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉదయం 8:45 సమయంలో క్రాష్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో పాటు మరో 2 సిబ్బంది, ఒక పైలట్, ఒక కో-పైలట్, మొత్తం 5 ఈ చార్టర్ విమానంలో ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు తెలిపారు. అజిత్ పవార్ మహారాష్ట్రలో 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 4 ముఖ్యమంత్రుల వద్ద ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జూన్ 12, 2025న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం A171 విమానం కొద్దిసేపటికే కూలిపోయింది. 200 మందికి పైగా ప్రయాణికులు ఇందులో ఉన్నారు. చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న డోర్జీ ఖండు ఏప్రిల్ 30, 2011న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తవాంగ్ జిల్లా సమీపంలోని మారుమూల హిమాలయ భూభాగంలో ఈ ప్రమాదం జరిగింది. అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి పర్వత ప్రాంతాల గుండా ప్రయాణించిన హెలికాప్టర్ కొంత సమయంలోనే సిగ్నల్స్ కోల్పోయింది. భారత వైమానిక దళం సైన్యంతో పాటు రోజుల తరబడి వెతికిన తర్వాత దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో శిథిలాలను గుర్తించారు. వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. హెలికాప్టర్లో ఉన్న 5 ప్రాణాలు కోల్పోయారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సెప్టెంబర్ 2, 2009న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. పొలిటికల్ టూర్లో భాగంగా హైదరాబాద్ నుండి చిత్తూరు జిల్లాకు బయలుదేరిన బెల్ 430 హెలికాప్టర్ అదృశ్యమైంది. ఎన్నో రోజులు ప్రత్యేక బృందాల ద్వారా గాలించి నల్లమల అటవీ ప్రాంతంలో శిథిలాలను గుర్తించారు. భారీ వర్షం, తక్కువ విజిబిలిటీ వలన హెలికాప్టర్ కూలిపోయిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 5 వ్యక్తులు మరణించారు. ఇక హర్యానా విద్యుత్ శాఖ మంత్రి ఓం ప్రకాష్ జిందాల్ మరియు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సురేందర్ సింగ్ మార్చి 3, 2005న ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ ఢిల్లీ నుండి చండీగఢ్కు వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. సాంకేతిక వైఫల్యం, తక్కువ విజిబిలిటీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. వీరితో పాటు 2002లో లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, 2001లో సీనియర్ కాంగ్రెస్ లీడర్ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా, 1980లో సంజయ్ గాంధీ కూడా విమాన ప్రమాదంలో చనిపోయారు.